ఇలాంటి మరెన్నో వీడియోలు ఈరోజు ఈ చూడడానికి వీడియోలో సరస్వతీ మందిరమైన సబ్స్క్రైబ్ భోజశాల అండ్ కథ కామెంట్. గురించి తెలుసుకుందాము. కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో రహస్యాలు ఎప్పటికైనా బయటపడే క్షణం కోసము ఎదురు చూస్తూనే ఉంటాయి. ఈరోజు మనము అలాంటి ఒక అద్భుతమైన అత్యంత ఆసక్తికరమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం. శతాబ్దాల చరిత్ర, ఎన్నో భావోద్వేగాలు ఏకధాటిగా అల్లుకుపోయిన ఒక భోజశాల. చరిత్ర పుటలలోని అద్భుతము భోజశాల. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న భోజశాల భారతదేశంలోని అత్యంత చారిత్రక ప్రాధాన్యత కలిగిన మరియు తరచూ వార్తల్లో నిలిచిన ఒక అద్భుతమైన కట్టడం. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర గురించి తెలుసుకుందాము. 11వ శతాబ్దంలో పరామర వంశానికి చెందిన ప్రసిద్ధ రాజా భోజుడు దీన్ని నిర్మించారు. ఆయన గొప్ప పండితుడు కావడం చేత దీన్ని విద్యాదేవత అయిన సరస్వతీదేవి ఆలయంగా మరియు ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. అందుకే దీనికి భోజశాల అని పేరు వచ్చింది. ఈ ప్రదేశము కేవలం ఆలయం మాత్రమే కాకుండా నలంద విశ్వవిద్యాలయం లాగా వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసే ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇక్కడ సంస్కృత వ్యాకరణము, ఖగోళ శాస్త్రము తదితర విద్యలు నేర్పించేవారు. 1305వ సంవత్సరంలో మౌలాపై జరిగిన దాడుల సమయంలో ఈ ప్రాంతం దెబ్బతిన్నది. కాలక్రమేణా వివిధ ముస్లిం పాలకులు ఈ ప్రాంతంలో మార్పులు చేసి దీన్ని కమల్ మౌలా మసీద్గా పిలిచేలా మార్పులు చేశారు. ఇక్కడ స్తంభాలు, గోడలపై నేటికి సంస్కృత శ్లోకాలు, హిందూ శిల్పకళ అద్భుతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడి అసలు సరస్వతీదేవి విగ్రహము ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉంది. ఒకవైపు హిందువులేమో పవిత్రమైన సరస్వతి ఆలయం అంటుంటే, మరోవైపు 14-15వ శతాబ్దాల మధ్య ఇక్కడ ఇస్లామిక్ సమాధులు నిర్మించబడ్డాయని, ఇది ఖచ్చితంగా కమల్ మౌలా మసీద్ అని ముస్లిం వర్గాలు చెప్తున్నాయి. ఈ శతాబ్దాల వివాదానికి బీజం పడింది అక్కడే. 11వ శతాబ్దంలో ఒక గొప్ప విద్యా కేంద్రంగా మొదలై 15వ శతాబ్దం నాటికి ఇస్లామిక్ నిర్మాణాలు తోడయ్యాయి. ఇక 1900ల ప్రారంభంలో బ్రిటిష్ వారి అధికారిక రికార్డులు తెరపైకి వచ్చాయి. ఆ పత్రాలలో ఈ ప్రాంతాన్ని స్పష్టంగా రాజా భోజుని పాఠశాల అని రాసి పెట్టారు. అలా క్రమంగా హిందూ ముస్లిం ప్రార్థనా సమయాలపై వివాదాలు ముదిరాయి. ముఖ్యంగా వసంత పంచమి రోజున ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయో ఆధునిక కాలంలో మన వార్తల్లో చూస్తూనే ఉన్నాము. ఈ సుదీర్ఘ వివాదానికి ఎప్పటికైనా తెర దించాల్సిందే కదా. అందుకే 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనమైన ఆదేశాన్ని ఇచ్చింది. అదే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఏకంగా 98 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా ఈ సర్వే జరిగింది. ఏఎస్ఐ నివేదికల ప్రకారము ఈ నిర్మాణంలో పరామర వంశకాలానికి చెందిన ఆలయ అవశేషాలు స్పష్టంగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ ముస్లిం వర్గాలు మాత్రం ఏఎస్ఐ నివేదికను గట్టిగా వ్యతిరేకిస్తూ తమ అధికారిక అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానము 2026 మే మధ్యప్రదేశ్ హైకోర్టు కీలకమైన తీర్పులు వెలువరించింది. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న భోజశాల వివాదంపై 2026 మే 15 మధ్యప్రదేశ్ హైకోర్టు హిందూ ధర్మాసనము చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ స్థలం పూర్తిగా హిందువులదని, ఇది వాగ్దేవి ఆలయమేనని స్పష్టం చేసింది. 2003లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జారీ చేసిన పాత నిబంధనను కోర్టు కొట్టివేసింది. హిందువులు ఇకపై వారంలో అన్ని రోజులు ఎటువంటి ఆంక్షలు లేకుండా పూజలు, ఉత్సవాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. పురావస్తు శాఖ ఏఎస్ఐ ఆధారాల నివేదికను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. భోజశాల ప్రాంగణాన్ని ఏఎస్ఐ అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. ముస్లిం వర్గానికి మసీదు కోసం వేరే స్థలం కేటాయించే
వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించింది. ఈ తీర్పుపై హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేయగా, ముస్లిం పక్షాలు, ఇతర నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.